మిషన్ సౌత్ వర్కౌట్ అవుతుందా? బీజేపీ వ్యూహమేంటి? ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంలో సాధించిన 303 సీట్ల కంటే అధిక స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు కమలనాథులు. ఇన్ని సీట్లు గెలవాలంటే ఒక్క నార్త్లోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కమలం వికసించాలి. కానీ ఉత్తరాది మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న కాషాయ పార్టీకి దక్షిణ భారతం మాత్రం అంతు చిక్కడం లేదు. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో బీజేపీ పాగా వేయాలని ఎప్పటినుంచో వ్యూహాలు రచిస్తున్నారు కమలం నేతలు. అందుకే ఈసారి లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలో పట్టు బిగించేందుకు పక్కా ప్రణాళికతో మిషన్ సౌత్ ను రెడీ చేశారు. అసలు ఏంటి మిషన్ సౌత్? దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో ఇప్పుడు చూద్దాం. కేంద్రంలో చక్రం తిప్పుతోన్న బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం అంతగా పట్టులేదు. దీంతో మోదీ, అమిత్ షాలు పక్కా వ్యూహంతో మిషన్ సౌత్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రత్యేక హామీలు ప్రకటిస్తున్నారు. 2017లో కేంద్ర మంత్రి అమిత్ షా పార్టీ నాయకులకు సౌత్ మిషన్ పై బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఇది 5 రాష్ట్రాల్లో ఏర్పడిన రాజకీయ పరిస్థితులను తెలియజేస్తుంది. ఈ క్రమంలో భావి పునర్విభజనలను పొందడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్తో బలమైన నెట్వర్క్ ను ఏర్పరిచారు. ఇతర పార్టీ నాయకులతో మాట్లాడుతూ వారిని తమతో కలుపుకుని వెళుతున్నారు. అంతేకాదు సినీ ప్రముఖులను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. కేరళ రాష్ట్రంలో బీజేపీ వ్యూహం విషయానికి వస్తే, కేరళ రాష్ట్రంలో 26% ముస్లింలు, 18% క్రైస్తవ ఓటర్లు ఉన్నారు. వీరు గత 2 లోక్సభ ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో కీలకంగా మారారు. దీంతో కేంద్ర మంత్రి అమిత్ షా హిందువులు, క్రైస్తవుల ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ వారికి బీజేపీ ప్రభుత్వం అందించే హామీల గురించి వివరిస్తున్నారు. అలాగే కేరళలోని సైరో మలబార్ చర్చిపై బీజేపీ నిరాటంకంగా వ్యవహరిస్తోంది. క్రైస్తవ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ, అమిత్ షా వ్యూహం రచిస్తున్నారు. 2015లో రిచర్డ్ హే బీజేపీలో చేరారు. 2016లో మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆ ఏడాది చివరలో ఆయన బీజేపీలో చేరారు. 2017లో బ్యూరోక్రాట్ నుండి రాజకీయవేత్తగా మారిన కేజే కేరళ నుండి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి బీజేపీ నేతగా ఆల్ఫోన్స్ నిలిచారు. 2017 మేలో రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి జార్జ్ కురియన్ జాతీయ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ గా నియమితులయ్యారు. 2023 ఏప్రిల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ కే ఆంటోనీ బీజేపీలో చేరారు. అనిల్ కే ఆంటోనీ పతనంతిట్ట లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2004 ఫిబ్రవరిలో కేరళకు చెందిన పీసీ జార్జ్ తన పార్టీని లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీలో విలీనం చేశారు. తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ వ్యూహం విషయానికి వస్తే, రాష్ట్రంలోని డీఎంకే, ఏఐఏడీఎంకే వ్యతిరేక ఓటర్లను పొందడానికి అమిత్ షా పొత్తులపై దృష్టి పెట్టారు. 2024 మార్చిలో ఎస్ రామదాస్ నేతృత్వంలోని పట్టాలి మక్కల్ కట్చి ఎన్డీఏ కూటమిలో చేరింది. ఈ క్రమంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో పీఎంకేకి బీజేపీ 10 సీట్లు ఇచ్చింది. తమిళనాడులో బీజేపీ సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా ఎన్డీఏ కూటమి భాగస్వామి టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మా మక్కల్ మున్నేట్ర కడ్జగం 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. 2024 ఫిబ్రవరిలో మాజీ అన్నాడీఎంకే నాయకుడు పనీర్ సెల్వం లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ వ్యూహం విషయానికి వస్తే, రాష్ట్రంలో పాత భాగస్వాములను మళ్లీ కలుపుకుపోయేందుకు అమిత్ షా కృషి చేశారు. 2024 మార్చిలో చంద్రబాబు నాయుడు అధినేతగా ఉన్న తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండగా, టీడీపీ 17 పార్లమెంటు, 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీకి పెద్దపీట వేయడంలో ఈ పొత్తు దోహదపడుతుందని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వ్యూహం విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 7% ఓట్లను సాధించింది. ఆ తరువాత 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేసి 4 సీట్లు
సీట్లు గెలుచుకుని పలువురిని ఆశ్చర్యపరిచింది. 2023 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14% ఓట్ల వాటాను పొందింది. అలాగే 8 సీట్లను గెలుచుకుంది. లోక్సభ ఎన్నికల కోసం అమిత్ షా రాష్ట్రంలో అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించారు. దీంతో పాటే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, పీఎం మోదీ క్లీన్ ఇమేజ్ పై దృష్టి పెట్టారు. ఇది ఎన్నికల ప్రచారం చేయడానికి వారికి మంచి సమయాన్ని ఇచ్చినట్లయింది. అలాగే రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపడటం బీజేపీకి ప్లస్ అయింది. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ రాష్ట్రంలో అనేక అవాంతరాలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలే అంతర్గత గందరగోళానికి దారితీసింది. ముఖ్య నాయకులు, సభ్యులు కాంగ్రెస్, బీజేపీకి ఫిరాయిస్తున్నారనే ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఇతర నేతలపై అనేక అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ కేసులు బీఆర్ఎస్ పరిస్థితిని మరింత బలహీనపరిచాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ వ్యతిరేక ఓటర్లపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే 2024 మార్చిలో మాజీ ఎంపీలు గొడెం నగేష్, సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, శానంపూడి సైదిరెడ్డితో సహా పలువురు సీనియర్ బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ వ్యూహం విషయానికి వస్తే అమిత్ షా ఇక్కడ జేడీఎస్ తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. పాత మైసూరు ప్రాంతంలో జేడీఎస్ బలమైన కోటను కలిగి ఉంది. ఆ పార్టీ ఉత్తర కర్ణాటక జిల్లాల్లో గొప్ప ఉనికిని కలిగి ఉంది. గతంలో అనేక అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. జేడీఎస్ నియంత్రిత ప్రాంతాలలోని సమస్యలపై దృష్టి పెట్టింది. ఈ అంశం ఓటర్లను ఆకట్టుకోవచ్చని బీజేపీ ఆశిస్తోంది. ఒక్కలిగ ఓటర్లను బీజేపీకి అనుకూలంగా సంఘటితం చేసేందుకు కూడా ఇది దోహదపడుతుంది. మొత్తానికి బీజేపీ ఇలా దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించి మిషన్ సౌత్ పేరిట తమ పార్టీని ఈ రాష్ట్రాల్లో బలపరుచుకుంటోంది. మరి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇది ఎంతవరకు ఫలితాలను అందిస్తుందో చూడాలి.